సంజు ఉండి మౌనికకి నువ్వు చెప్తున్న స్టోరీలా ఉంది అని చెప్తుంటుంది. ఆ మాటకి మౌనిక ఉండి అలానే చూస్తుంటుంది. వాళ్ళ భర్త వైపు వాళ్ళ అత్తయ్య కూడా సంజు వైపు చూస్తూ ఉంటాడు. అక్కడ సంజు ఉండి నిజం చెప్పి ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి సంజు వాళ్ళ ఉండి నిజంగానే గుడికి వెళుతుందిరా, నువ్వు కూడా వెళ్ళు, చక్కగా దేవ దర్శనం చేసుకుని కొన్నిట్లో దీపం వదిలేసి ఆ దేవుడు దీవిస్తాడు, మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి సంజు ఉండి మంచిగా ఎవరికి దీనికా, నేను దీన్ని చేసుకోవడానికి దీనికి అతిపెద్ద మంచి అని చెప్తుంటా. ఆ మాటకి మౌనిక ఉండి ఊరికి వెళ్ళని చూస్తూ ఉంటుంది. అక్కడున్న సంజు ఉండి వీళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను దీన్ని పువ్వుల్లో పెట్టుకొని చూస్తున్నాను కదా, అది పెద్ద మంచి అని చెప్తూ ఉంటాను. ఆ మాటకి సంజు వాళ్ళ ఉండి నీకు అలా అనిపిస్తూ ఉందిరా, అనుభవించలకి తెలుస్తుందిరా అది మంచి చెడు అని చెప్తుంది. ఆ మాటకి సంజు ఏంటి నువ్వు నన్ను చేసుకుని బాధపడుతున్నావా, చెప్పు, నిజంగా బాధపడుతున్నావో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి మౌనిక లేదండి అని చెప్తుంది. ఆ మాటకి సంజు ఉండి నా దగ్గర సంతోషంగా ఉన్నా కదా చెప్పు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మౌనిక ఉండి అని చెప్తుంది. ఆ మాటకి సంజు ఉండి వాళ్ళ అమ్మకు చెప్తూ ఉంటాడు, చూడు ఎంత హ్యాపీగా ఉందని, ఎంత సంతోషంగా చెప్తూ ఉందో చూడు, ఎప్పుడు చూస్తే గుడికి వెళుతూనే ఉంటావు, ఆ గుళ్ళో ఏముంటుంది చెప్పు, దేవుడే కదా, అంత ప్రత్యేక ఏముంది చెప్పు దేవుడి దగ్గర అని అడుగుతుంటావు. ఆ మాటకి సంజు వాళ్ళ ముందు దేవుడి దగ్గర ప్రత్యేకతం ఎలా ఉంటుందిరా, దేవుడి దగ్గర మంచిగా ఉంటుంది అని చెప్తుంటా. ఆ మాటకి సంజు ఉండి తను దేవుడిని చూడడానికి వెళుతుందో లేకుంటే దేవుడిలాగా బాలాన్ని చూడడానికి వెళుతుందో నాకు డౌటే అని చెప్తుంది. ఆ మాటకి మౌనిక ఉండి లేదండి నేను నిజంగానే గుడికి వెళుతున్నానండి అని చెప్తుంటా. ఆ మాటకి సంజు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికో వాళ్ళ అన్నయ్య కలవడానికి వెళితే నీకు చెప్తుంది కదరా అని చెప్తూ ఉంటుంది. అనవసరంగా ఆలోచన పండగ పూట అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి సంజు ఉండి ఓహో నిజంగా గుడికి అన్నమాట అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి మౌనిక ఉండి అవునండి అని చెప్తుంది. అంటే గుడికి మాత్రమే అని అడుగుతాడు. ఆ మాటకి మౌనిక ఉండి అవునండి గుడికి మాత్రమే అని చెప్తుంది. అక్కడున్న సంజు ఉండి అయితే అవసరమే లేదా అని చెప్తాడు. ఆ మాటకి మౌనిక ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. వాళ్ళ అమ్మ కూడా షాక్ అయిపోతుంది. అక్కడ సంజు ఉండి ఇంట్లోనే ఉండి ఇంట్లో గదిలోనే రోజు పూజ చేసుకో, సంజు వాళ్ళ అమ్మ ఉండి ఏం మాట్లాడుతున్నారా, నువ్వన్నా వెళ్ళు, వీళ్ళ పిల్లని కూడా వెళ్ళి నువ్వు, నీతో ఎప్పుడు ఇంతే, నీ దగ్గర చచ్చి చావు వచ్చింది, భర్తలా కాకపోయినా మనిషిలా ఆలోచించు అని చెప్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నీకు నచ్చదని తనకు తెలుసు కదా, నీ అనుమతి లేకుండా ఎలా వెళ్తుంది, వెళ్ళనివరా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి సంజు ఉండి ఏమో నా డౌట్ నాకు ఉంది, అది నిజం కాకుండా ఉంటే తనకే మంచిది, అర్థమవుతుంది కదా, బాలోని కడవడానికో లేకుంటే ఇంట్లో వాళ్ళని గడిపి రావడానికో కాకుండా కేవలం గుడికి అయితే వెళ్ళరా అని చెప్పు అని చెప్తుంటా. ఆ మాటకి సంజు వాళ్ళ అమ్ముండి వాడు అలానే అంటాడు కానీ అన్ని సిద్ధం చేసుకోమ్మా సాయంత్రం గుడికి వెళుతూ అంట అని చెప్పి అక్కడి నుంచి చేయి పెట్టుకుని వెళుతూ ఉంటుంది. అక్కడున్న సంజు ఉండి అలానే చూస్తూ ఉంటాడు. సత్యం గారు వాళ్ళన్న రెడీ అవుతూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి మెట్ల దగ్గర నుంచి దిగి వస్తూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి అబ్బో మీ ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఏడుపు కలర్లో చీరలు కట్టుకుని ఉంటారు, బయటకంటే చాలు కలర్ఫుల్లో తయారవుతారు, అదేంటో ఏమో అని చెప్తాను. ఆ మాటకి ప్రభావతి ఉండి మా ఆడవాళ్ళకి ఇంట్లో ఎలాంటి గుర్తింపు లేదు, బయటైనా గుర్తిస్తారని గుడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా చీరల్ని నగలు పెట్టి దేన్ని పట్టించుకోరు అని చెప్తుంటుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి తెలుసు ప్రభావతి ఉండి తమరేంటి సోగ్గాడ్లాగా తయారయ్యారు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి నువ్వు ఎంకీడ్లాగా ఉంటే నేను నాగపాములాగా ఉండ అవసరం లేదు ఏంటి అని చెప్తుంటే. ఆ మాటకి ప్రభావతి చాలండి సమరం, మన వాళ్ళు ఎత్తుకునే వయసు వచ్చినా కూడా సోకలాగా కొంటతాము కూడా పోలేదు అని చెప్తుంటుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి నీకు కూడా నానమ్మ వయసు వచ్చినా కూడా ఆ జనతనం మనకు పోలేదని చెప్తుంటే. ఆ మాటకి ప్రభావితండి తప్పు అండి, మేము గుడికి వెళుతున్నామండి, మా నోట్ల నుంచి ఓం నమ శివాయ తప్ప ఇంకేం మాట్లాడకూడదు అవునా అని నవ్వుతూ ఉంటాడు. అక్కడున్న శృతి ఉండి చీర కట్టుకొని మెట్ల దగ్గర నుంచి దిగి వస్తూ ఉంటుంది. అక్కడున్న మీనా రోహిణి కూడా దిగి వస్తూ ఉంటారు చీర కట్టుకొని. అక్కడున్న ప్రభావతి చూసి సంతోషపడుతూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు కూడా చూసి సంతోషపడుతూ ఉంటారు. అక్కడున్న ముగ్గురు వచ్చి అక్కడ నిలబడతారు. అక్కడున్న సత్యం గారు ఉండి లక్ష్మీ పార్వతి సరస్వతి మా కోడళ్ళు ముగ్గురు అమ్మల్లాగా ఉన్నారని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి అక్కడున్న మీనా రోహిణి అందరూ నవ్వుతూ ఉంటారు ఒకరికొకరు చూసుకొని. అక్కడున్న ప్రభావతి ఉండి మరి నేను అని అడుగుతుంటాడు. అక్కడున్న సత్యం గారు ఉండి ముగ్గురు అమ్మల్లాగా గూడపుటనిలాగా ఉన్నవారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి ఊరుకోండి దిష్టి తగులుతుంది అని చెప్తుంటాడు. ఆ మాటకి మీనా ఉండి
కళ్ళ దగ్గర నుండి కాటికి తీసుకొని లలిత చెవినట్లు పెడుతుంది. ఏంటి ఇది అని అడుగుతుంది. ఆ మాటకి మీనా ఉండి మీరు బయటికి వెళితే దిష్టిలో తగులుతున్నారు, దిష్టి చుక్క పెట్టానని చెప్తాను. ఆ మాటకి ప్రభావతి ఉండి సిగ్గుపడుతూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు ప్రభావతి వైపు చూస్తూ ఉంటాడు నవ్వుకుంటూ. నేను అంత బాగున్నానా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి శృతి ఉండి నిజంగా మీరు చాలా గ్రామస్వంగా ఉన్నారా ఆంటీ అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న రోహిణి నుండి మీది న్యాచురల్ అందం అత్తయ్య, క్లాసికల్ డాన్సర్ కదా, మీ అందమే మనోజ్కి పడింది అని చెప్తున్నట్టు. ఆ మాటకి ప్రభావతి ఉండి ఊరుకో అమ్మ, వాడికి కూడా దిష్టి చుక్క పెట్టాలి అని చెప్తుంటే. ఆ మాటకి సత్యం గారు ఉండి మురిసి మురుకులకు అతికించడం చాలా కష్టం అవుతుంది అని చెప్తుండే. ఆ మాటకి ప్రభావతి ఉండి అబ్బాయికి కుళ్ళు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి వీళ్ళు ఎక్కడమ్మా అని అడుగుతుంటే. అక్కడున్న మీనా ఉండి గుడికి అని పంచులు కట్టమా అని చెప్పారు కదా మావయ్య, దాంతోనే కుస్తీలు పడుతున్నారు అని చెప్తూ ఉంటారు. ఆ మాటకి అక్కడున్న మెట్ల దగ్గర నుంచి మనోజ్ పంచం సరి చేసుకుంటూ వస్తూ ఉంటాడు. సత్యం గారు ఉండి వస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న అందరు చూస్తూ ఉంటారు. అక్కడున్న బాలు రవి కూడా వస్తూ ఉంటారు. మనోజ్ వెనుకలు అక్కడున్న మరి తిప్పులు పడుతూ ఉంటారు. అక్కడ వచ్చి అందరు నిలబడతారు. అక్కడున్న మీనా ఉండి మా బాలు బాలరాజు అని అంటారు. అక్కడున్న శృతి ఉండి మా రవి నల్ల భీమరాజు అని చెప్తుంది. ఆ మాటకి రెండు ఉండి మా మనోజ్ అని అడుగుతుంది. అక్కడున్న మీనా ఏం చెప్తుంది. అక్కడున్న బాలు ఉండి మొన్నరాజు అని చెప్తుంది. అక్కడున్న ప్రభావతి ఉండి ఏ బాలు అని అంటుంది. అక్కడున్న రోహిణి నుండి నేను చెప్తున్నా అని చెప్తుంది రోహిణి. అక్కడున్న ప్రభావతి ఉండి ఆ చూపు అని చెప్తుంది. మన్మథరాజు అని చెప్తుంది రోహిణి. అక్కడున్న బాలు ఉండి రే నేను మన్మథుడు కదా అని లుంగి ఎత్తుతూ ఉంటాడు. అక్కడున్న సత్యం గారు ఉండి రే అని అంటూ ఉండి అలానే నవ్వుతూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి కూడా అలానే నవ్వుతూ ఉంటుంది వాళ్ళని చూసి. కొన్నిటి దగ్గరకు వచ్చి అందరూ దీపం వదులుతూ ఉంటారు. అక్కడున్న మౌనిక కూడా వచ్చి ఉంటుంది. అక్కడున్న మౌనికకి వాగ్నం ఇస్తూ ఉంటారు. అక్కడున్న సంజు వచ్చి ఆ ప్లేట్ని ఇలా ఇసురు కొట్టిస్తారు. అక్కడున్న అందరూ షాక్ అయిపోయిస్తారు. అక్కడున్న మౌనిక కూడా షాక్ అయిపోయిస్తుంది. బాలు కూడా షాక్ అయిపోయిస్తాడు. అక్కడున్న సంజు ఉండి నన్ను కొట్టిన వాడిని నా శత్రువుని నువ్వు కలవడానికి వచ్చావా అని తిడుతూ ఉంటాడు. ఆ మాటకి మౌనిక ఉండి నిజంగా మా వాళ్ళు వస్తున్నారని నాకు తెలియదండి అని చెప్తుంటుంది. ఆ మాటకి సంజు ఉండి రోజు మీ ఇంటికి వస్తుంటా లేకుంటే ఎవరైనా ఇంటికి వెళుతుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలుకి కోపం వస్తూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి షాక్ అయిపోతాడు. అక్కడున్న ప్రభావతి కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న సంజు ఉండి మౌనిక చెయ్యి ఎత్తకపోతాడు. అక్కడున్న బాలు వెళ్ళి సంజుకు గేటు చెంప మీద కొట్టేస్తాడు. అక్కడున్న ఇద్దరు ఒకరికొకరు కొట్లాడుతుంటారు. అక్కడున్న అందరూ విడిపిస్తూ ఉంటారు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.